ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి పూజ నిమిత్తము భగాలముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము. వేణుస్వామి గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తే ఆయన బాలకృష్ణ గారి అఖండ 2 కోసం యాగం చేయబోతున్నారా అన్న అభిప్రాయాలు చాలా మందిలో వ్యక్తమవుతూ వస్తున్నాయి. సో ఆయన వీడియోలో చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అఖండ 2 కోసం ఆయన యాగం చేస్తున్నట్టుగా, దాన్ని సూపర్ హిట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి నిజంగా అసలు అఖండ 2 కోసం ఆయన యాగం చేయడం ఏంటి? ఆయన అఖండ 2నే అంటే హింట్ ఇచ్చారు. మామూలుగా సినిమా పేరు మెన్షన్ చేయలేదు, కానీ ఆయన హింట్స్ చూస్తుంటే అది అఖండ 2నే అని చెప్పేసి చాలా మందిలో అనుమానాలు అయితే కలుగుతున్నాయి. అసలు ఈయన అఖండ 2 కోసం ఎందుకు యాగాలు చేస్తున్నారు? మూవీ టీం ఈయన ఏమన్నా సంప్రదించిందా? అఖండ 2 విజయం కోసం ఎవరు యాగం చేయండి అని చెప్పారా? లేకుంటే ఈయనే ఓన్గా ఈ విధంగా అఖండ 2 కోసం అని యాగం చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? అసలు ఆ వీడియోలో ఏముంది? దాన్ని బట్టి చూసుకుంటే ఏం అర్థం చేసుకోవాలి? ఆయన ఈ యాగాలు ఎందుకు చేస్తున్నట్టు అఖండ 2 సినిమా కోసం అని చెప్పేసి ఒకసారి మనం దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో అసలు ఆ వీడియో ఆయన నిన్న రిలీజ్ చేశారు. ఆ వీడియో అయితే దేని పర్పస్ మీద రిలీజ్ చేశారంటే సమంత రాజ్ నిడుమూరి వివాహం గురించి ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆ వీడియోలో ఏముందంటే సమంత రాజ్ నిడుమూరి వివాహం జరిగిన తర్వాత చాలామంది ఆయనకు ఫోన్ కాల్స్ చేశారని, వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ జాతకాల రీత్యా దీన్ని చూసి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాలని చెప్పేసి చాలామంది ఆయనకు ఫోన్ చేసి అడిగారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో మూడంలో పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేసి ఆ రకంగా కూడా చెప్పాలని చెప్పేసి అలా రకరకాల చాలామంది అయితే ఫోన్ చేసి రకరకాల క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో అలా 2 రోజుల నుంచి కూడా నాకు ఫుల్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చెప్తూనే గతంలో నాగ చైతన్య శోభిత విషయంలో ఆయన మీద జరిగిన ట్రోలింగ్, ఆయన మీద వచ్చిన విమర్శలు, జరిగిన కేసులు, వీటన్నిటి గురించి కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. సో అలా అప్పుడు చాలామంది ఆయన విమర్శించారని, అసలు నిన్నెవరు అడిగారు సమంత శోభిత జాతకాల గురించి, నువ్వెవరు చెప్పడానికి, నేను ఎవరన్నా అడిగారా అని చెప్పేసి దాన్ని ఒకసారి గుర్తు చేసి, సో అప్పుడు నన్ను ఎవరు అడగలేదు, నేను చెప్పాను. మరి ఇప్పుడు మాత్రం చాలామంది మీడియా వాళ్ళు మైకులు తీసుకుని వెళ్ళి చాలామంది జ్యోతిష్యుల దగ్గర మైకులు పెట్టి ఇప్పుడు సమంత రాజ్ నిడుమూరు వివాహం గురించి అడుగుతున్నారు కదా, వాళ్ళకు అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా, ఎలా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు, మూడంలో పెళ్లి చేసుకున్నారు కదా ఎలా ఉంటుంది అని చెప్పేసి రకరకాల క్వశ్చన్స్ ఇప్పుడు జ్యోతిష్యుల దగ్గర అడగట్లేదా అని చెప్పేసి ఆ రకంగా కాస్త మీడియా పైన విమర్శలు చేసే విధంగా మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ చెప్తూనే ఆయన ఇంకోటి చెప్పారు, ఇలా నాకు కొన్ని రోజుల నుంచి కూడా అంటే వాళ్ళ పెళ్ళైన తర్వాత నుంచి ఫుల్ ఫోన్ కాల్స్ రావడం జరిగింది. సో అయితే నేను మాత్రం పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అంటే వాళ్ళు అడిగారు కదా, సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్పాలి, కానీ సో నేను 2-3 రోజుల నుంచి ఫుల్ బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఒక పెద్ద సినిమా కోసం నేను ఒక యాగం చేస్తున్నాను. సండే, మండే అండ్ ట్యూస్డే 3 రోజుల పాటు ఈ యాగం అనేది జరిపిస్తున్నాను. పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద సినిమా, పెద్ద డైరెక్టరు, ఆ సినిమా విజయవంతం కావాలని చెప్పేసి నేను ఈ విధంగా యాగంలో ఫుల్ బిజీ అయిపోయాను, అందుకే పెద్దగా ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే 3 రోజుల నుంచి ఆయన యాగం చేస్తున్నారని చెప్పేసి చెప్పారు. అది కూడా ఆ వీడియో ఆయన రికార్డ్ చేసి పంపించింది కూడా యాగం చేస్తూ ఉండగానే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అంటే అక్కడ యాగం జరుగుతుంటుంది, ఈయన నూనె నెయ్యి వేస్తూ ఉంటారు ఆ మంటల్లో. సో ఆ విధంగా అది చేసుకుంటూ ఉంటూనే యాగం చేసుకుంటూనే ఈ వీడియో రిలీజ్ చేసి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఒక పెద్ద సినిమా కోసం యాగం చేస్తున్నా అన్నారు. డిసెంబర్లో చూసుకుంటే అంటే ఆయన కొన్ని రోజుల్లో అన్నారు, కానీ డిసెంబర్ మొత్తంలో చూసుకుంటే రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా అది అఖండ 2. ఇంకా వేరేది ఏది లేదు. బాలకృష్ణ గారి సినిమా, ఇంకా చాలా చిన్న సినిమాలు ఉన్నాయి, అవి మన యంగ్ హీరోస్ సినిమాలే. అది మోగ్లీ కావచ్చు, లేకుంటే శంబలా కావచ్చు, లేకుంటే శ్రీకాంత్ గారి అబ్బాయి ఛాంపియన్ సినిమా కావచ్చు, ఇలా కొన్ని మీడియం రేంజ్ సినిమాలు మాత్రం ఉండడం జరిగింది. పెద్ద సినిమా అంటే అది అఖండ 2 అని చెప్పుకోవాలి. సో ఆయన మెన్షన్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే ఒక పెద్ద సినిమా, పెద్ద డైరెక్టరు, పెద్ద ప్రొడ్యూసరు అని చెప్పేసి చెప్పారు. సో అలా ఒక పెద్ద సినిమా కోసం యాగం చేస్తున్నా అని చెప్పారు. ఇప్పుడు పెద్ద సినిమా కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది, అఖండ 2 అని చెప్పేసి అందరికీ అర్థమైపోతుంది. ఆయన పేరు మెన్షన్ చేయకుండా ఈ హింట్స్ చూసుకుంటూ వస్తే అది అఖండ 2ని ఉద్దేశించి మాత్రమే ఆయన చెప్పారని చెప్పేసి తెలుస్తుంది. అంటే అఖండ 2 విజయం కోసం ఈయన యాగం చేస్తున్నారా, అసలు దీని గురించే చెప్పడానికే ఆయన సమంత రాజ్ నిడుమూరి ఇష్యూ గురించి తీసి ఈ వీడియో చేశారా అన్న డౌట్స్ కూడా చాలా మందిలో వస్తున్నాయి. అంటే ఇప్పుడు అఖండ 2 విజయం కోసం ఈయన యాగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా మూవీ టీం వాళ్ళు ఏమన్నా ఈయన సంప్రదించి చేయమన్నారా, లేకుంటే బాలకృష్ణ గారు
ఏమన్నా ఇవన్నీ చేయమన్నారా? సో బాలకృష్ణ గారికి అయితే అవసరం ఉండదు, ఈయన పట్టించుకోరు అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో మరి బోయపాటి సీని గారు ఏమన్నా సంప్రదించి దీనికి సంబంధించి యాగం చేయమన్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. సో ఇలా రకరకాల డౌట్స్ అయితే దీని మీద ఎక్స్ప్రెస్ అయితే చేస్తున్నారు. అసలు యాగం ఈయన ఎందుకు చేస్తున్నారు, ఈయన ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తున్నారా లేకుంటే ఎవరన్నా కోరారా అన్న దాని పట్ల ఆయన క్లారిటీ ఇవ్వలేదు. సో అదొక డౌట్ మాత్రం అలాగే ఉండింది. మరి ఇప్పుడు యాగం చేస్తేనే సినిమా విజయవంతం అవుతుందా అంటే, మామూలుగా ఇప్పుడు అఖండ 2 విషయానికి వచ్చేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ అంతా కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది, ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం. సో రిలీజ్ అయిన 3 టీజర్స్ కావచ్చు లేకుంటే ట్రైలర్ కావచ్చు విపరీతంగా అందరినీ ఆకట్టుకుంది. సో ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ అయితే థియేటర్కు పరుగులు పెట్టేంత రేంజ్లో ఈ సినిమా మీద హైప్ పెరిగిపోయింది. ఓవర్సీస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి, అక్కడ బుకింగ్స్ రేంజ్లో జరుగుతున్నాయి. బాలకృష్ణ గారి కెరీర్లోనే ఈ స్థాయిలో బిజినెస్ ఈ సినిమాకే జరిగింది, ఈ స్థాయిలో బుకింగ్స్ ఈ సినిమాకి మాత్రమే జరిగింది. సో ఈసారి పాండియన్ రేంజ్లో బాలకృష్ణ గారు తన మార్కెట్ని విస్తరించుకోబోతున్నారు అఖండ 2తో. ఆ రేంజ్లో ఈ సినిమా విజయవంతం సాధిస్తుంది. సో ఈ కంటెంట్ అంతా చూసుకుంటే ఇది 1000 కోట్ల సినిమా, దాదాపు 800 నుంచి 1000 కోట్ల మార్క్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య గారి కెరీర్లోనే ఇది హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా కూడా నిలుస్తుందన్న అభిప్రాయాలు ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ అంతా చూసుకుంటూ వస్తే చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. సో ఆ రకంగా ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా కోసం యాగాలు చేయాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ సినిమా బాగుంటే విజయవంతం అవుతుంది, బాగాలేకుంటే ఆ సినిమా భగవంతుడు వచ్చినా కూడా కాపాడలేడని ఒక సందర్భంలో నాగార్జున గారి చెప్పడం చూసాం. మరి ఇప్పుడు యాగాలు చేస్తే బాలేని సినిమా కంటెంట్ ఉంటే అది హిట్ అవుతుందా అనేది కొంతమంది ప్రశ్న. సినిమా విజయవంతమైన ప్రతి సినిమాకి యాగాలు చేశారంటే అది లేదు. సో ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు వేణుస్వామి గారు చేసిన వీడియో పైన అయితే ఆయన ఇచ్చిన హింట్ ప్రకారం చూసుకుంటే ఒక సినిమా కోసం యాగం చేస్తున్నా అని చెప్పడం అనేది ఇలా కొన్ని క్వశ్చన్స్కి అయితే రైజ్ చేస్తూ వస్తుంది. సో అఖండ 2 పైన అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన దాని ప్రకారం చూసుకుంటే ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో ఎక్కడా కూడా సినిమాకి సంబంధించిన నెగిటివిటీ రాలేదు. అక్కడ బాలకృష్ణ గారి డైలాగ్స్, ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది పార్ట్ 2, ఆల్రెడీ అఖండ ఘన విజయం సాధించింది. అప్పుడు అందరినీ కూడా బాలకృష్ణ గారు తన నటనతో తన యాక్షన్తో మెప్పించారు. తమన్ గారి బీజిఎం సినిమాను రేంజ్లోకి తీసుకెళ్ళింది. థియేటర్లలో ఆడియన్స్ని ఒక థ్రిల్కి గురి చేసింది. ఒక మంచి థియేటర్ల ఎక్స్పీరియన్స్ ఆ సినిమా ఇచ్చింది. సో ఆ సినిమాతో ఒక ఇమేజ్ క్రియేట్ అయింది, అది అఖండ 2కి వర్కౌట్ అయిపోయింది. అలా అఘోరాగా బాలకృష్ణ గారు అందరికీ నచ్చేయడంతో ఇప్పుడు ఈ పాత్ర పైన ఆ సినిమా మీద అలా అంచనాలు పెరగడంలో కారణమైంది. ఇప్పుడు ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవుతున్న సినిమాకి యాగం అవసరమా? ఈయన ఇంట్రెస్ట్ కొద్దీ ఇదంతా చేస్తున్నారా? ఇది చెప్పుకోవడం కోసమే ఆ వీడియో రిలీజ్ చేస్తారా అన్న సందేహాలు కూడా కొంతమందిలో కలుగుతున్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే సినిమా కంటెంట్ బాగుంటేనే ఆడుతుంది, లేదంటే ఏ సినిమా కూడా ఎవరు వచ్చినా ఏం చేయలేరు అనేది ఒకటి మనకు తెలిసిపోయింది. అంటే ఈ ఇయర్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి, పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి, చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి, కంటెంట్ బాగున్న సినిమాలు ఆడాయి, బాలేని సినిమాలు ఆడలేని మనం చూసాం. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు వేణుస్వామి గారు మరి ఆయన అఖండ 2ను ఉద్దేశించి అన్నారా, ఇంకా వేరే సినిమా అన్నా ఉద్దేశించి అన్నారా? ఆయన అయితే పెద్ద సినిమా, పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్పారు. సో దాని లెక్క ప్రకారం చూసుకుంటే అఖండ 2నే ఉద్దేశించి చెప్పారు. సో మూవీ టీం వాళ్ళు ఆల్రెడీ భగవంతుని ఆశీస్సులు కూడా సినిమా స్టార్ట్ అయినప్పుడే తీసేసుకున్నారు. సో భగవంతుని సమక్షంలోనే వాళ్ళు సినిమాని స్టార్ట్ చేసేసారు. వాళ్ళ ఆశీస్సులు ఈ సినిమా కూడా సనాతన ధర్మం, వీటి పరిరక్షణ, సో దీనికి సంబంధించిన కంటెంట్ ఉండబోతుంది. ఆ రకంగా అయితే అంత పాజిటివ్ అంశాలే ఉన్నాయి. సో సినిమా కూడా దైవానికి సంబంధించిన సినిమా కాబట్టి సో ఆ రకంగా దైవం ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పేసి మూవీ టీం కూడా నమ్ముతుంది, అందరూ నమ్ముతారు. కాకపోతే ఇప్పుడు వేణుస్వామి గారు యాగాలు చేస్తున్నారు అనేది చాలామందికి విచిత్రం కలిగిస్తుంది. సో ఈ విచిత్రం ఎందుకు అనంటే మరి ఆయన్ని ఎవరైనా సంప్రదించారా లేకుంటే ఆయన ఇంట్రెస్ట్ కొద్ది చేస్తున్నారా అన్న దాని పట్ల కొందరికి డౌట్ ఉంది. సో ఇటువంటివన్నీ కూడా ఆయన చెప్పి తను పాపులర్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, తన లైమ్ లైట్లో ఉండడానికి ఇటువంటివన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ వీడియో అటు సమంత రాజ్ నిడుమూరు గురించి అసలు పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ పెట్టారు. సో ఆ పెట్టిరు కూడా అందులో ఏమీ చెప్పలేదు, జస్ట్ ఇలా జరిగిందని మాత్రమే చెప్పారు తప్పితే వాళ్ళ వివాహానికి సంబంధించి ఆయన ఎటువంటి కామెంట్స్ చేయలేదు. సో ఆయన మేజర్గా హైలైట్ చేసింది, నేను 3 రోజుల నుంచి ఈ సినిమా విజయం కోసం తాపత్రయపడుతున్నాను, యాగాలు చేస్తున్నాను, దాన్ని సూపర్ హిట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి దాన్ని హైలైట్ చేశారు. అది చెప్పుకోవడం కోసమే మరి ఈ వీడియో రిలీజ్ చేస్తారన్న డౌట్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం మరి అసలు దీనికి సంబంధించి మరి ఇంకొక క్లారిటీ ఏమన్నా
ఇస్తారా? సినిమా అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత విజయం ఫుల్గా సాధించిన తర్వాత నేను ఆ సినిమాను ఉద్దేశించి అన్నారు, ఆ సినిమా విజయంలో నా పాత్ర ఉందని ఆయన ఏమన్నా చెప్పుకుంటారా? నేను యాగం చేయడం వల్లనే ఆ సినిమా ఆ స్థాయిలో విజయం సాధించిందని చెప్పుకోవడానికి ఇప్పుడు ఈ రకంగా వీడియో చేస్తారా అని డౌట్స్ కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి మరి ఫుల్గా క్లారిటీ అయితే అటు వేణుస్వామి గారు పూర్తిగా ఇవ్వలేదు, ఇంకేమీ లేదు. కాబట్టి మనకు అయితే ఇప్పటి వరకు ఆయన చెప్పిన దాని ప్రకారం దీన్ని అయితే అర్థం చేసుకోవచ్చు, అలా అఖండ 2 కోసం ఆయన యాగం చేస్తున్నారని. సో అఖండ 2 ఘన విజయం సాధించే పరిస్థితులే ఉన్నాయి. సో అది యాగం చేసినా చేయకుండా మాత్రం సో చూద్దాం దీనికి సంబంధించి ఏమన్నా క్లారిటీ మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత వేణుస్వామి గారు ఇస్తారో లేదో అనేది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.